గురుదేవ చాలా మంది ఆంజనేయ స్వామి భక్తులు స్వప్నంలో ఆంజనేయ స్వామి కనపడి ఏం చేయాలో దిశానిర్దేశం చేస్తాడు అంటున్నారు. నిజమేనా? ఖచ్చితంగా చేస్తాడు. మీరు మళ్ళీ ఆంజనేయ స్వామి గురించే రాకండి, దైవం అనండి. ఓకే. దైవం అనండి. నేను నమ్మింది ఆంజనేయ స్వామి కాబట్టి నేను ఆంజనేయ స్వామి అంటున్నా. ఖచ్చితంగా గణేశుని నమ్ముకొని వస్తాడు, అమ్మవారిని నమ్ముకొని వస్తాడు, దైవం అనండి మీరు. అంతే, దైవం. మీరు నమ్ముకున్న దేవుడు మీకు మార్గనిర్దేశం చేస్తాడు. ఖచ్చితం, ఇది నిజం, చేస్తాడు. నీ భక్తి నిజమైతే మళ్ళీ అది కూడా బ్రాకెట్లో పాయింట్ ఉంది అక్కడ. నువ్వు భక్తిగా చెయ్యి, భగవంతుడు నీకు ఉంటాడు, నీ వెనకాల ఉంటాడు. ఆంజనేయ స్వామే కాదు, అమ్మవారే కాదు, వెంకటేశ్వర స్వామి కాదు, మీరు నమ్ముకున్న భగవంతుడు మీ వెనకాల ఉంటాడు. మీ కులదైవం వెంకటేశ్వర స్వామి అనుకోండి, మీ కులదైవం లక్ష్మీ నరసింహస్వామి అనుకోండి, ఉంటాడు వెనకాల. మీరు భక్తిగా చేయండి, మీ వెనకాల ఉండకపోతే అడగండి. భక్తి లోపం తప్ప భగవంతుడి లోపం ఎప్పుడూ లేదు, రాదు, ఉండదు. గురుదేవ, సింధూరం పెట్టుకోవటం వల్ల మన ఒంట్లో ఉన్న కామ, క్రోధ, మద మత్సర్యాలు అనేవి తగ్గుతాయా? నిజమనేది? కాషాయం కట్టుకుంటే ఏమవుతుందంటే, కాషాయం, సింధూరం ఇలాంటివన్నీ ఏంటంటే ప్రశాంతతని చూసి, ఇప్పుడు గబుక్కన మరి కాషాయం వాడిని చూడంగానే మనకు ఒక మాట అనడానికి కానీ, ఒక ఉద్రేకంగా ఒక మాట మాట్లాడడానికి కానీ ఉండదు. అది ఆ కలర్లో ఉన్న ఇది. సింధూరం పెట్టుకోవడం అనేది ఏంటంటే, నుదుటిన ఆడవాళ్ళు కానీ ఎక్కడైనా ఈ దీంట్లో పెట్టుకోవడం మూలాన ఈ రెండింటి మధ్య ఉన్న దాంట్లో దిష్టి కానీ అవి కానీ ఉంటాయి. ఎవరైనా కొడితే ఇక్కడ చూడండి. దాని మూలాన ఏంటంటే, మనం కుంకుమ అనగానే ఏదో ఇప్పుడు ఈ స్టిక్కర్లు కాకుండా మీరు భగవంతుడి దేవాలయంలో పూజ చేసింది కుంకుమ కానీ సింధూరం కానీ పెట్టుకోవడం మూలాన గబుక్కుని ఎవడన్నా వచ్చి నీకు దృష్టి దోషాలు, వీడు అయ్యో ఇంత బాగున్నాడే అంటాం, వీడు బాగా చదువుకున్నాడా లేకపోతే బాగా డబ్బు ఉంది, ఈ దృష్టి దోషాలు పోవడానికి బొట్టు పెట్టుకోవాలి. సింధూరం పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఆకర్షణతో ముందు దేని మీద సింధూరం పెడుతుంది తప్ప నీ మొత్తం ఆకారం మీద వెళ్ళదు. అందుకని సింధూరం పెట్టుకోండి అంటే ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది. ఆంజనేయ స్వామికి సింధూరం అందుకనే ఇష్టం. సింధూరం మూలాన, కాషాయం మూలాన ఇక్కడ మీకు కృష్ణ మన మహాభారత యుద్ధంలో కూడా దాని మీద కృష్ణుడికి ఆంజనేయ స్వామి ఉంటాడు, నేను చూస్తాను, మీకు ఎందుకు విల్ టేక్ కేర్, వై షుడ్ యు. ఒక యుద్ధానికి కానీ ఒక శత్రునాశనానికి కానీ అందుకనే మంజసూక్తం అది. ఒక జయం కలగడానికి కానీ, ఒక బుద్ధి రావడానికి కానీ, ఒక జ్ఞానానికి కానీ ఆంజనేయ స్వామి. గురుదేవ, మీ జీవిత ప్రయాణాన్ని పరిశీలించి చూస్తే అనేక ఒడిదుడుకులు ఉన్నాయి. పెద్ద స్థాయికి వెళ్ళారు మీరు, ఎవరు అనుభవించలేని వాటిని అనుభవించి, అందరూ కళలు కానీ ఉండాలనుకున్న వాటిల్లో ఉన్నారు. అది చూసి వచ్చిన తర్వాత మీలో ఎందుకు ఇంత వైరాగ్య భావం అనేది ఎలా వచ్చింది? ఎందుకంటే ఒక మనిషి సంతోషానికి కానీ ఆనందానికి కానీ లేదా కోరిక నెరవేరిన తర్వాత వచ్చే సుఖానికి కానీ అలవాటు పడ్డ తర్వాత అంత ఈజీగా కాదు దాని వైరాగ్య భావంలోకి రావటం. మీకు అది ఎలా వచ్చింది? భగవంతుడు సాక్షాత్కారమై ఇది సత్యం, ఇది నిజం అని చెప్పాక మూసు కూర్చుంటే ఎవడైనా. ఓకే. భగవంతుడు గనక నిజంగా మీకు గనక కనబడి మీరు చేసే పనుల్లో, మీరు చేసే దాంట్లో భగవంతుడు కనబడ్డాక ఇవన్నీ తుచ్చమైనవి. 7 స్టార్ మీరు పరుపు కంటే కూడా చాప మీద నిద్ర చాలా అద్భుతం అనిపిస్తుంది. ఎందుకంటే త్యాగరాజస్వామి చెబుతాడు, రామభక్తి సామ్రాజ్యం ఎలా ఉంటుంది అంటే ఇలా అని నేను చెప్పలేను, అనుభవించాలి అంటాడు. ఓకే. ఆ భక్తి సామ్రాజ్యాన్ని మీరు ఏలుకోవాలి, చేసుకోవాలి అంటే చాలాసార్లు నేను చెప్పులు ఉండదు, చొక్కా ఉండదు, అలా వెళ్ళిపోతుంటాడు. డాడీ ఏంటిది అంటాడు మా అబ్బాయి. ఇవన్నీ గుర్తు రావు, మర్చిపోతాం మనం. ఓకే. భగవంతుడి భక్తి అంత కప్పుతుంది మనల్ని. మరి ఒకప్పుడు షూలు, వ్యవహారం, రోజుకు లాల్చీ వేయకుండా వేయటాలు, వ్యవహారాలు, 5 స్టార్ హోటల్స్, 7 స్టార్ హోటల్స్, పరుపులు, వ్యవహారం. ఇప్పుడు అక్కర్లేదండి, వద్దండి. ఏమండి గురు పూజోత్సవం సన్మానం వద్దండి, నా వల్ల కాదు. నాకేమండి, ఏమండి గురుగారు మీకు సన్మానం, నాకెందుకు సన్మానం, భగవంతుడికి చేయండి, భగవంతుడు ప్రోగ్రామ్కి రండి. ప్రోగ్రామ్కి నేను రావాలి, ఎస్, కానీ ఇది రిస్ట్రిక్షన్. ముందు రోజు సాయంత్రమే వస్తా, మర్నాడు మధ్యాహ్నమే పెడతా, ఫ్లైటే ఇవ్వాలి నాకు, ఎందుకంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి పూజ చేసుకోవాలి. ఇష్టమైనా నాకు ఇవ్వలేమండి, మానేయండి.
సంతోషం. మీరు నాకు ఏదైనా ఒక ప్రోగ్రాం పోయిందంటే చాలా ఆనందపడతా, సంతోషపడతా. కూర్చోవచ్చు హాయిగా ఇంట్లో కూర్చో.